బీటెక్ అండి? బీటెక్ చేశాను. అది కూడా కంప్లీట్ గా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, సివిల్ ఇంజనీరింగ్ నుంచి నేను వచ్చాను. సివిల్ ఇంజనీరింగ్ మన రఘువరం బీటెక్ సినిమా బాగా ఫుల్లీ అది బాగా నెక్స్ట్ 1 hour లో టుమారో ఈజ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పి నాకు మెయిల్ వచ్చింది. మీరు అఫీషియల్ గా మెయిల్ పెట్టే వరకు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండదు. అఫీషియల్ గా మెయిల్ పెట్టండి, ఎందుకంటే మెయిల్స్ కే భయపడతారు ఎవరైనా. సో మీరు ఎంత మంచితనం మెయింటైన్ చేస్తున్నారో కంపెనీ వాళ్ళు కూడా సేమ్ అదే డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. సో లేదు అంటే లీగల్ గా వెళ్ళొచ్చు. సెప్టెంబర్ లో జరిగింది. నేను నవంబర్ లో నేను పాలసీ బజార్ నుంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. ఇప్పుడు స్టార్ హెల్త్ వాళ్ళతో కూడా నేను ఫాలోఅప్ చేసుకుంటున్నా. ఎందుకు నాకు సిబిల్ నుంచి నాకు అలర్ట్స్ వస్తున్నాయి, సిబిల్ తగ్గిపోతుంది ఏంటి అనేది చెక్ చేసుకుంటే మానిడో అని వచ్చింది. ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి నాలాగా ఒక 10 మంది కూడా ఉంటే మంచిది. ఇప్పుడు ఈ సిల్వర్ లో ఇట్లాంటివి కూడా ఈ స్టేజ్ లో ఎవరిని పెట్టొద్దని అంటున్నా. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. నేను మీ చందు కొండపల్లి. సో ఇవాళ మనం యంగ్ అండ్ ఎనర్జెటిక్ నవీన్తో ఉన్నాము. సో వెల్కమ్ టు ది షో అండి. సో ఫ్రీగా మాట్లాడుకుందాం, స్ట్రెస్ ఏమక్కర్లేదు. క్యాజువల్ గా మీరు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడుకుందాం. సో మనం వీడియోలోకి వెళ్లే ముందు మీ ఫేస్, మీ ఇన్కమ్, మన డిస్కషన్ కి మీ పర్మిషన్ ఉందా? ఎందుకంటే వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడతాను కాబట్టి. కంప్లీట్ గా ఓకే. సో నవీన్ అన్నారు మీ పేరు, అండ్ ఏజ్ అండి? ఏజ్ 27. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే మీ పర్సనల్ బ్యాక్గ్రౌండ్, సో ఏం చేస్తున్నారు ఏంటి, అండ్ జాబ్ రిలేటెడ్ అండ్ కొంత బ్యాక్గ్రౌండ్ చెప్పండి, సో దట్ జనాలందరికీ కోరిలేట్ అవుతారు. సో ప్రెసెంట్ ఏ సిచ్యువేషన్ ఉన్నాం అనేది. నా పేరు నవీన్ కుమార్ అండి. నేను అద్దంకి మండలం వేలమూరుపాడు అనేది విలేజ్ నేమ్, అక్కడి నుంచి వచ్చాను. నాది 2022లో నేను జాబ్ జాయిన్ అయ్యాను. ఓకే. బీటెక్ అండి? బీటెక్ చేశాను. 2021 పాస్డ్ అవుట్ బ్యాచ్, 2021. అది కూడా కంప్లీట్ గా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, సివిల్ ఇంజనీరింగ్ నుంచి నేను వచ్చాను. వచ్చి ఇంకా నేను డెవాప్స్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్. నాకు స్టార్టింగ్ లో సివిల్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యడంలో నాకెవరు ఏమి అంటే గైడెన్స్ అనేది ప్రాపర్ లేక సివిల్ ఇంజనీరింగ్ మన రఘువరం బీటెక్ సినిమా బాగా ఫుల్లీ అది బాగా దాని ఏమంటారు బాగా మోటివేట్ చేశారు. ఇంకా తర్వాత అప్కమింగ్ లో మాకు 2020 లాక్డౌన్ టైం రావడం, ఆ టైంలో ఈ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేది మాకు ఒక అవగాహన వచ్చింది. ఐటీలో మంచిగా సర్వే అవ్వగలుగుతున్నారు. ఇక రాను డెవాప్స్, ఈ ఐటీలో కూడా మనకి డెవాప్స్ మీద ఈ అసలు ప్రొడక్షన్ అప్లికేషన్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, దాన్ని అసలు ఎలా చేస్తారు అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. వీటిల్లో ఇప్పుడు స్టార్టింగ్ డెవలపర్ అంటారా, ఈ డెవలప్మెంట్ కోడ్ అనేది మనం రాయలేము అని నేను అనుకున్నాను. ఇప్పుడు రాయగలనేమో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఇంకా అక్కడి నుంచి డెవలప్మెంట్ చేసిన కాడి నుంచి ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్, ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ వాడేంత వరకు, మొబైల్ వెబ్ అప్లికేషన్ వాడేంత వరకు నేను డిప్లాయ్ చేయగలను. అది ఇప్పుడు నాకు బాగా హోప్ వచ్చింది. లాస్ట్ 3 years లోనే నేను ఇదంతా నేర్చుకున్నాను. 4 years సిఎస్సి చదివి అలా దానికి ఈక్వల్ గా నేను ఇక్కడ నేర్చుకున్నాను. లాస్ట్ 3 years నేను 22 June లో నేను జాయిన్ అయ్యాను. రీసెంట్ గా కొంచెం జాబ్ చేంజ్ కోసం అని చెప్పి 3.5 years తర్వాత నేను జాబ్ స్విచ్ అవుదాం అని చెప్పి నేను రిజైన్ చేశాను. రిజైన్ చేసినాక గాడ్ గ్రేస్ కొంచెం ఎర్లీ రిలీజ్ ఇచ్చారు. నేను ఇక్కడ నుంచి నాకు లెర్నింగ్ స్కోప్ అనేది ఎక్కువ దొరికింది. ఈ లెర్నింగ్ లో నేను ఇంకా ఎక్కువ కూడా నేర్చుకుంటున్నాను. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఎలా చేయొచ్చు అనేది నేను నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు నేను సేవ్ చేసుకునే అమౌంట్ మొత్తం ఒక ల్యాండ్స్ కిందే ఇచ్చుకున్నాను. ల్యాండ్స్ కిందే నేను కొనిపెట్టుకున్నా. ఎమర్జెన్సీ ఫండ్ కానీ ఏమీ లేవు ప్రజెంట్. ఇప్పుడు నాకు ఉన్న లాస్ట్ 2 to 3 months, ఇది 3rd month. ఈ 3 months కూడా నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది నేను చేసే ఖర్చులకి వాళ్ళు బేర్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. లేకపోతే ఇప్పుడు నేను ఎమర్జెన్సీ ఫండ్ లేక నేనైతే ఇబ్బంది, అది తర్వాత వాటికైతే నేను ఇబ్బంది పడేవాళ్ళని. వెళ్దాం 1 by 1 వెళ్దాము. సో 3.5 years జాబ్ చేశారు. 3.5 years చేశాను. అండ్ వేరే జాబ్ ఆపర్చునిటీ కోసం రిజైన్ చేశారు. ఓకే. సో రిజైన్ చేసిన తర్వాత మీరు ఎర్లీ రిలీజ్ అడిగి తీసుకున్నారా, లేదా కంపెనీ వాళ్ళు ఎర్లీ రిలీజ్ ఇచ్చారా? కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఎర్లీ రిలీజ్ అంటే నేను రిలీవింగ్ పెట్టిన ఇంటిమేట్ చేసిన తర్వాత నాకు 14 days వరకు నాకు ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది ఎవరి దగ్గర నుంచి ఏమీ లేదు. అంటే ఏ ఒక్క విషయమైనా నాకు అటు నుంచి ఒక్క మాట వస్తే
నేను మళ్ళీ ఫాలో అప్ అనేది నేను మళ్ళీ చేసేవాడిని కాదు కదా. ఇంకా నాకేమీ తెలియక కొంచెం నేను డైరెక్ట్ కాల్ చేసి నేను అడగలేను. మేనేజర్స్ లెవెల్, డైరెక్టర్ లెవెల్ వాళ్ళని నేను ఫోన్ చేసి, ఇప్పుడు మిమ్మల్ని అయినా కానీ ఒక మెసేజ్ చేయగలను కానీ నేను డైరెక్ట్ ఫోన్ చేసి అడగలేను. ఎందుకంటే ఫోన్ చేస్తే మరి డిస్టర్బెన్స్ ఒక్కో టైంలో అనిపిస్తుంది. నేను ఒక మెయిల్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత రెసిగ్నేషన్ మెయిల్ పెట్టారు, ఫాలో అప్ మెయిల్ పెట్టాను. రెసిగ్నేషన్ పెట్టిన తర్వాత ఫాలో అప్ మెయిల్ పెట్టాను. నెక్స్ట్ 1 hour లో టుమారో ఈజ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పి నాకు మెయిల్ వచ్చింది. ఇంకా దాన్ని నేను ఎలా తీసుకోవాలి అనేది నాకైతే అర్థం కాలేదు. యాక్సెప్టబుల్ అంటే ఇంకా లెర్నింగ్ స్కోప్ దొరికింది నాకు అని చెప్పి నేను పాజిటివ్. అసలు అయితే 3 months నోటీసా 2 months అండి? 3 months నోటీస్ పీరియడ్. అసలు అయితే 3 months 90 days నోటీస్ పీరియడ్ అని నాకు అగ్రిమెంట్ లో ఇచ్చినప్పుడు కానీ వాటన్నిటిలో ఉంది. ఓకే, 90 days అంతే. ఇప్పుడు ప్రెసెంట్ 15 days నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా ఇమీడియట్ గా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ డే అని చెప్పారు. 14 days ఓకే, అది నోటీస్ పీరియడ్ అని కూడా చెప్పడానికి లేదు కదా, యాక్సెప్ట్ చేయలేదు. బట్ స్టిల్ మీరు రెసిగ్నేషన్ మెయిల్ పెట్టిన దగ్గర నుంచి నేను ఆ టైంలో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు మీరు ఏ రోజు అవైలబుల్ ఉంటారు అని చెప్పి ఒక మాట అడుగుతారు కదా. ఏ రోజు అవైలబుల్ అన్నప్పుడు మరి నేను 3 months తర్వాతనే చెప్పుకోగలుగుతున్నా. కానీ ఈ లోపు ఇంత త్వరగా వస్తే అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 months అని పెట్టినప్పుడు కాల్స్ రావట్లేదని ఇమీడియట్ అని కూడా మనం ఒక్కో దగ్గర అది ఓకే రాంగ్ వే, కానీ సిచ్యువేషన్ బట్టి అలా చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, సో సడన్ గా నెక్స్ట్ ఇమిడియట్ డే మీ లాస్ట్ వర్కింగ్ డే, టుమారో ఈజ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే అనేది మాత్రం నాకు సడన్ గా వచ్చేసింది. ఓకే, యూజువల్లీ కంపెనీస్ మీరు వాలంటరీగా ఎట్లా రిలీజ్ అడిగారు అంటే అది అగ్రిమెంట్ ని బట్టి హెచ్ఆర్ మెయిల్ కమ్యూనికేషన్ తీసుకుని లాస్ ఆఫ్ పే అయినా పర్లేదు అని చెప్పి మీరు ఇమిడియట్ గా వెళ్ళిపోతారు. ఓకే, కంపెనీ వాళ్ళు మిమ్మల్ని పుష్ చేసి మీరు కంపెనీ రేపే లాస్ట్ వర్కింగ్ డే అంటే యూజువల్లీ కంపెనీస్ సెవరెన్స్ పే అని ఇస్తాయి. అంటే మిమ్మల్ని ఎర్లీగా పంపించేసినందుకు మిగిలిన 2 months or 3 months శాలరీని మీకు ఇచ్చి ఆ నెక్స్ట్ 3 months లో మీ శాలరీ లాగా దాన్ని కన్సిడర్ చేస్తూ మీరు జాబ్ సర్చ్ లో ఉంటారని చెప్పి యూజువల్లీ కంపెనీస్ ఆ సెవరెన్స్ పే అనేది ఇస్తాయి. ఓకే, సో మీరు రిజిగ్నేషన్ లో ఉన్నారు కాబట్టి మీరు డిమాండ్ చేయలేరు. కాకపోతే ఒకసారి కంపెనీకి మెయిల్ ఇనిషియేట్ చేసి, సో నాకు 90 days నోటీస్ పీరియడ్ లేదు కాబట్టి సో నాకు లైఫ్ కంటిన్యూటీ కష్టం అవుతుంది, సో నాకు రిమైనింగ్ 65 daysకి ఆర్ 75 daysకి నాకు సెవరెన్స్ పే ఏమైనా పే చేయగలరా అనేది ఒకసారి ఒక మెయిల్ ఇనిషియేట్ చేయండి. ఎందుకంటే డిమాండ్ చేయలేము, అండ్ మేబీ ఎవరైనా లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే, ఇది ఈయన రైటా లేదంటే ఈయన రిక్వెస్ట్ చేయొచ్చా అనేది. ఎందుకంటే మీరు రెసిగ్నేషన్ లో ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళు ఇమీడియట్ గా మీరు ఫాలో అప్ చేసిన తర్వాత 15 days తర్వాత ఇమీడియట్ గా వెళ్ళిపోమన్నారు నెక్స్ట్ డే కాబట్టి మేబీ లీగల్ ఒపీనియన్ తీసుకుని ఇన్ కేసు ఎవరైనా లీగల్ వాళ్ళు ఉంటే అది మీ రైట్ అంటే డెఫినెట్ గా మీరు ఒక సలహా కోసం మాత్రమే, అంటే వాళ్ళు నేనైతే కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకోగలను. ఎవరి ఒపీనియన్స్ అయినా అండర్స్టాండ్ చేసుకుంటా, మనం ఒక సలహా తీసుకుంటాం. కాకపోతే మీరు ఇన్ని ఇయర్స్ కష్టపడి కంపెనీకి వర్క్ చేశారు కాబట్టి మిమ్మల్ని అంత ఇమీడియట్ గా తీస్తే వాళ్ళు అది పే చేసి మీకు సపోర్ట్ చేయొచ్చు. అది ఓకే, ఆ సెవరెన్స్ పే అనేది ఆప్షన్ ఉందా లేదా అనేది సో సబ్స్క్రైబర్స్ లో ఎవరిదైనా ఉందేమో చెక్ చేద్దాము. ఎవరైనా లీగల్ ఒపీనియన్ ఉంటే లేదు అన్నా సరే మీరు ఒక మెయిల్ ఇనిషియేట్ చేసి ఇలా నన్ను ఇమీడియట్ గా తీస్తారు కాబట్టి నాకేమైనా సెవరెన్స్ పే చేస్తారా అనేది అఫీషియల్ గా ఒక మెయిల్ మీ రిజిస్టర్డ్ మెయిల్ నుంచి పెట్టచ్చు. ఓకే, అది పెట్టి ట్రై చేయండి. వస్తే వచ్చింది, లేదంటే లేదు. పోయిందే ఉంది, ఒక 5 minutes మెయిల్ డ్రాఫ్ట్ చేస్తారు. అది ఫస్ట్ థింగ్. అండ్ ఎమర్జెన్సీ ఫండ్ లేదు అని మీరు స్ట్రెస్ చేశారు కదా, దానికంటే ముందు మీరు వర్క్ చేసినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఓకే, సో ప్రెసెంట్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ప్రెసెంట్ రన్నింగ్ లో ఉంది. ఓకే, అది నాకు సేవ్ అయింది మంచిగా, గుడ్ పాజిటివ్ వైబ్ అది. ఎందుకంటే ఇప్పుడు జాబ్ లైన్ సిచ్యువేషన్ లో నార్మల్ ఓన్లీ కార్పొరేట్ పాలసీ మీద డిపెండ్ అవుతారు. జాబ్ లేని టైంలో ఇన్ కేసు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది అంటే ఆల్రెడీ మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాం, ఎమర్జెన్సీ ఫండ్ లో యూజ్ చేస్తాం. హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ఇంకా లాస్ అవుతుంది. ఓకే, సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, అట్లీస్ట్ ఎంత అమౌంట్ తీసుకున్నా సరే అది గుడ్. అవును. ఓకే, ప్రస్తుతానికి నేను ఇది తీసుకోవడానికి కూడా ఒక రీజన్ అంటూ ఉంది. నేను 23లో దీంట్లో 22లో దీంట్లో జాయిన్ అయ్యానని చెప్పి కదా, 23లో నేను కాల్కి మెనిస్కస్ టీర్ అని చెప్పి సర్జరీ జరిగింది. అది జూపిటర్ బ్యాంక్ అకౌంట్ అప్పుడు శాలరీ పడేది. జూపిటర్ వాళ్ళు ఏం చేశారంటే ఆన్ షూరిటీ అనేది గ్రూప్ పాలసీ, ఆన్ షూరిటీ నుంచి కొటక్ మహీంద్రా ఆ టైంలో ఉంది, కొటక్ మహీంద్రా. అంతకు ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో ఐసిసిఐ లంబోర్డ్. అయితే వీళ్ళు ఏమన్నారంటే 4 years వెయిటింగ్ పీరియడ్ అని అన్నారు. కార్పొరేట్ పాలసీ మనం ఎటువంటి అమౌంట్ ఏం
చార్జ్ చేయట్లా, ఎటువంటి ఏమి యూజ్ చేయట్లా. కాకపోతే వీళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది మనం యూజ్ చేస్తున్నందుకు ఆన్ షూరిటీ వాళ్ళు ఇది ఒక సపోర్ట్. ఓకే, దీనికి దాన్ని యాక్సిడెంటల్ అయితే ఇమీడియట్ అదే రికవర్ అవుతుంది, కానీ ఇది ప్లాన్డ్ కాబట్టి 4 years వెయిటింగ్ పీరియడ్ అన్నారు. ఓకే, సో అది ఇది కూడా ఎంతవరకు అనేది తెలియదు. దీనివల్ల 1,19,000 అనేది నాకు ప్రాపర్ అప్రూవల్ అయిపోయింది. నాది 130 పెడితే 119 వరకు అప్రూవ్ అయింది. నేను దీన్ని క్లెయిమ్కి పెట్టుకున్నాను. క్లెయిమ్కి పెట్టి వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సంథింగ్ ఒకటి ఉంది, దాని నుంచి లోన్ ఒకటి తీసుకున్నాను నా పేరు మీద. ఓకే, లోన్ తీసుకొని నేను అయితే రూపాయి కూడా పే చేయాల. 119, 130 ఈ మధ్యలో గ్యాప్ 10,000-15,000 సంథింగ్. ఈ అమౌంట్ కూడా హాస్పిటల్ వాళ్ళు నా దగ్గర వే ఆఫ్ ఇచ్చినట్టే. నా దగ్గర ₹1 ఛార్జ్ చేసుకోవాలి. ఫుల్ అమౌంట్ తో నేను చేపించుకున్నా బయటకు వెళ్ళిపోయాను అంతే. కాకపోతే ఈ లోన్ సంగత నేను సైన్లు పెట్టాను, తెలియక పెట్టిన దానికి కూడా వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు తర్వాత కూడా. ఓకే, ఇంతకీ మీకు ఇన్సూరెన్స్ కంపెనీ 4 years వెయిటింగ్ ఉందని మీకు పే చేయాలి, అది పే చేయాల. చేయకపోవడం వల్ల ఆ 119 అనేది నేను పే చేయాల్సి వచ్చింది. నాకు సిబిల్ నుంచి నాకు అలర్ట్స్ వస్తున్నాయి, సిబిల్ తగ్గిపోతుంది. ఏంటి అనేది చెక్ చేసుకుంటే మానిడో అని వచ్చింది. ఆ రోజు నేను ఎక్కడ ఉన్నాను అనేది ట్రాక్ చేసుకున్నా. ఆ రోజు నేను హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటల్లో నేను సైన్ చేసిన పేపర్స్ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం అని చెప్పి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి పోతే ప్రాపర్ గా చెప్పారు ఇది జరిగే సిచ్యువేషన్. ఇప్పటి వరకు 100లో ఓన్లీ 2 members మాత్రం రిజెక్ట్ అయింది. అది ఒకరు మీరు, ఇంకొకరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి చెప్పలా, అదొకరు. ఈ రెండింటి వల్ల ఇది మీకు ఇలా రావడం జరిగింది. అప్పుడు మీరు ప్రాపర్ గా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సరే అండి నాకు ఆపరేషన్ చేసేందుకు నాకు అమౌంట్ అక్కర్లేదు, ఇవన్నీ వే ఆఫ్ ఇస్తాను, మెడికల్ మాత్రం నేను కొనుక్కొచ్చుకోవాలి కాబట్టి వీటి వరకు పే చేసుకోండి. ఇది రెంటల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు నీడిల్స్ ఉంటాయి కదా అండ్ ఎనెస్థియా అని ఇది ఒకటి, ఇలాంటి వాటికి కొన్ని ఛార్జెస్ కూడా వే ఆఫ్ ఇచ్చారు. అమౌంట్ తగ్గించి మొత్తానికి మీతో 50,000 పే చేసుకున్నారు. సెటిల్ చేసి 50తో నేను 50,000 వాళ్ళ అకౌంట్కి వేసాను. వాళ్ళు 119 వాళ్ళే పే చేసేసారు. పే చేసి NOC కూడా నేను తీసుకొని వచ్చాను. అది జరిగిన తర్వాత అది సెప్టెంబర్లో జరిగింది. నేను నవంబర్లో నేను పాలసీ బజార్ నుంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. ఇప్పుడు స్టార్ హెల్త్ వాళ్ళతో కూడా నేను ఫాలోఅప్ చేసుకుంటున్నా. ఎందుకు ఇప్పుడు ప్రెసెంట్ క్లైమ్స్ రావట్లేదు అని ఇలా అంటున్నారని. నాకు మీరు ఎంతవరకు భరోసా ఇవ్వగలరు? ఇప్పుడు ప్రెసెంట్ బయట టాక్స్ వస్తున్నాయి. నేను IRDAతో బాగా పోరాడతా. నేను లీగల్ గా ఉంటేనే నేను పోరాడగలను. అవును, కరెక్ట్ గా ఉంటేనే నేను పోరాడగలను. అయితే నాకు ఆల్రెడీ ఒకటి జరిగింది, 120 జరిగింది కాబట్టి నాకు ఇమీడియట్ గా నేను దీంట్లోకి వచ్చి ఈ ఇన్సూరెన్స్ తీసుకున్నా. కార్పొరేట్ పాలసీ అంటారా, మనం వర్క్ 10 రోజులు ఉంటే 10 రోజులు మాత్రమే మనకు కవర్ అవుతుంది. 11th డే మనం ఎక్కడ ఉంటామో జాబ్ లో అనేది ఇక్కడ ఇదని కాదు, ఎక్కడైనా జాబ్స్ అనేది ఉంటుందా ఉండదా అనేది నాకు లేదు. అలాంటి సిచ్యువేషన్ నేనైతే కంప్లీట్ గా ప్రతి ఒక్కరిని తీసుకొని ఇప్పుడు నేను కొంతమంది గైడెన్స్ కూడా ఇస్తుంటా. ఇదే ఫైనాన్షియల్ గానే వాళ్ళకు కూడా గైడెన్స్ ఇస్తుంటా. ఎలా అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటుంటారు, అవి కూడా ఎంత వరకు అనేది నేనైతే నాట్ లీగల్ పర్సన్, అదే సెబీ రిజిస్టర్ కాదు, ఇలాంటి కాదు. నేను ఒక గైడెన్స్ ఇవ్వగలను. దీన్ని బట్టి మీరు మీకు తగ్గ రిజిస్టర్డ్ సెబీ రిజిస్టర్డ్ పర్సన్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్ కాంటాక్ట్ అయ్యి మీరు కూడా ఇలా స్టార్ట్ చేసుకోవడం బెటర్ ఎర్లీ స్టేజ్లో. ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి నాలాగా ఒక 10 మంది కూడా ఉంటే మంచిది. ఇప్పుడు ఈ సిల్వర్లో ఇట్లాంటివి కూడా ఈ స్టేజ్లో ఎవరిని పెట్టొద్దని అంటున్నా. నేను చెప్పిన తర్వాత కొంతమంది ఆపుకున్న వాళ్ళు ఉన్నారు. లాస్ట్ ఒక 1 week బ్యాక్ కూడా కొంతమంది ఇన్వెస్ట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇమీడియట్ గా తీసేయమని చెప్పి నేను మొన్న పడిన రోజే చెప్పా. నేను వాట్సాప్ స్టేటస్ లో కూడా పెడుతుంటా. పడినప్పుడు తగ్గినప్పుడు ఇవి ఇంటిమేట్ చేస్తుంటా. సో బ్యాక్ టు అవర్ డిస్కషన్. సో ఎమర్జెన్సీ ఫండ్ లేదన్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, గుడ్. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా టర్మ్ తీసుకుని ఉంటే బాగుండేది. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. వెరీ గుడ్. అండ్ ఎమర్జెన్సీ ఫండ్ ఇప్పుడు జనాలందరికీ, అంటే మన డిస్కషన్ లో మనం లాస్ట్ 2-3 days నుంచి కనెక్ట్ అయింది. సో జనాలకు కూడా నేను చెప్దాం అనుకున్నది మన వీడియో ద్వారా, మేబీ ప్రజెంట్ ఇన్కమ్ లేదు కాబట్టి మనం ప్లాన్ చేయలేము, కాకపోతే ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలియాలి. సో ఇప్పుడు మన జస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన డిస్కషన్ బట్టి మీరు జాబ్ చేస్తున్నప్పుడు 4 lakhs మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి గోల్డ్ లోన్ ఫ్యామిలీ సపోర్ట్ ఇంకొక 3 lakhs తీసుకుని టోటల్ 7 lakhsతో ఒక ఓపెన్ ప్లాట్ తీసుకున్నారు. అండ్ ఇంకొక 4 lakhs పెట్టి అగ్రికల్చరల్ ల్యాండ్ తీసుకున్నారు. 2 lakhs మీవి, 2 lakhs మీ పేరెంట్స్వి కలిపి. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీ టోటల్ శాలరీ మొత్తాన్ని కలిపి ఓన్లీ ల్యాండ్ మీదే ఇన్వెస్ట్ చేశారు. ఎమర్జెన్సీ ఫండ్ లేదు.
లేదు. ఇప్పుడు సపోజ్ మీకు ఈ రోజున అంటే మీరు లాస్ట్ 3-4 months నుంచి శాలరీ రావట్లేదు అన్నారు, అండ్ ప్రెసెంట్ మీకు ఫ్యామిలీ సపోర్ట్ మంత్లీ సపోర్ట్ చేస్తున్నారా ఎలా మరి ప్రెసెంట్? మంత్లీ సపోర్ట్ పేరెంట్స్ నుంచి అంటే కొంచెం కష్టమే, కానీ బ్రదర్ ఉన్నారు, సిబ్లింగ్స్. ఓకే, సిబ్లింగ్స్ నుంచి నాకు సపోర్ట్ అయితే ఉంది. సో మంత్లీ మీకు కావాల్సిన అమౌంట్ మీ బ్రదర్ మీకు స్పాన్సర్ చేస్తున్నారు, మీకు కంటిన్యూటీ ఉంది. సపోజ్ మీ బ్రదర్ ఆర్ ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్ ఉంటే, వాళ్ళకు కూడా లోన్స్ ఉంటే మీ సిచ్యువేషన్ ఏంటి? చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు మీకు అవసరం అయితే 1 అడుగు 2 అడుగులు ప్రతి నెల అమ్ముకోలేరు. ఓకే, ఉన్న స్థలాన్ని తాకట్టు పెట్టడం కూడా కష్టం, అంటే ఎవరో ఒకరి దగ్గర పెట్టి మళ్ళీ రూపాయన్నర వడ్డీకి తీసుకురావాలి. ఓకే, ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెన్స్ ఇదే. సపోజ్ మీరు జాబ్ చేస్తున్నప్పుడు ఒక 2.5 lakh మీరు సేవ్ చేసుకుని ఉంటే, ప్రజెంట్ మీ ఎక్స్పెన్సెస్ 10,000 per month అని చెప్పారు నాకు. ఇదే 10,000 per month 2 years పాటు మీకు సరిపడినంత అమౌంట్ మీ పీజీకి అండ్ మీరు ట్రావెల్కి వీటికి మీరు ఏవైతే తిరుగుతున్నారో వీటికి నెలకు 10,000, సంవత్సరానికి 1,20,000, 2 సంవత్సరాలకి 2,40,000. అంటే 2.5 lakh ఉంటే మీకు 2 years పాటు మీ కంటిన్యూటీ ఉండేది మీ జాబ్ సర్చ్కి కానీ వీటికి. ఓకే, ఆ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం వల్ల మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఇన్కమ్ కి అలవాటు పడిన వాళ్ళు జాబ్లు మానేసి, అంటే మీరు వేరే అటెంప్ట్ కోసం వేరే వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మీ బ్రదర్ మీకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ సో యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. ఓకే, అండ్ మీరు ఎంతైతే తీసుకున్నారో సేమ్ అమౌంట్ మళ్ళీ రీపే చేసేయండి. ఎందుకంటే మీ బ్రదర్ కి మ్యారేజ్ అయిందా? సో మ్యారేజ్ అవ్వక ముందు అంతా ఒక లెక్క, సో మ్యారేజ్ అయిన తర్వాత ఒక లెక్క. సో ఇంట్రెస్ట్లు ఇవన్నీ అక్కర్లేదు, కానీ మీరు ఎంతైతే తీసుకున్నారో గుర్తుంచుకుని మీరు జాబ్ లో మళ్ళీ సెటిల్ అయిన తర్వాత సో మళ్ళీ రీపే చేయండి. అండ్ ఈసారి మీరు జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత డెఫినెట్ గా ఎమర్జెన్సీ ఫండ్ మినిమం 6 months to 1 year కి కావాల్సినంత ఎమర్జెన్సీ ఫండ్, ఇంక్లూడింగ్ మెడికల్ కి జాబ్ ఎమర్జెన్సీకి కలిపి ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయాలి. ఓకే, అది నేను చెప్దాం అనుకున్నది. అండ్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా రీసెంట్ గానే జాబ్ లో ఉన్నప్పుడే తీసుకున్నాను. 95 lakhs వరకు తీసుకున్నాను. అది కూడా సేఫ్. అంటే అదేమో 6 months తీసుకున్నాను. ఎవ్రీ 6 months కి నేను పే చేసేటట్లు. ఇది వచ్చేసి 3 years కి ఒకేసారి పే చేసే హెల్త్ ఇన్సూరెన్స్. మళ్ళీ రేపు నెక్స్ట్ నవంబర్ లో నాకు నెక్స్ట్ 3 years తర్వాత రెన్యువల్ చేసుకోవాల్సింది నవంబర్ లో ఉంది. ఓకే, మరి అది ఎలా పే చేస్తారు? అది పే చేయడానికి నాకు కొంచెం. మీ కంపెనీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ వచ్చిందా? ఇంకా రాలేదు అది. ఓకే, ఇన్ కేసు ఇంకా రాలేదు. ఇప్పటికైతే 65 days ప్లస్ అయింది. 60 days. ఓకే, 65. ఓకే, ఇప్పుడు November 28, ఈరోజు February 5th కదా. అడిగితే నెక్స్ట్ మంత్ శాలరీ ఇచ్చే టైంలో ఇస్తామన్నారు. సో యూజువల్లీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇదివరకటి రోజుల ప్రకారం 45 days లో క్లియర్ అయిపోవాలి. ఓకే, దాని తర్వాత మొన్న లేటెస్ట్ న్యూస్ ని బట్టి విత్ ఇన్ 48 hours అన్నారు. మేబీ మీ రెసిగ్నేషన్ చేసి అంతకుముందు అయినా సరే అట్లీస్ట్ మానవతా దృక్పథంతో అయినా మినిమం 45 days లో అయినా క్లియర్ చేయాలి వాళ్ళు. 60 days ఉండకూడదు. సో మెయిల్ చేయండి, లీగల్ గా వెళ్తాను, నాకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇవ్వకపోతాయని చెప్పి పెట్టచ్చు. ఎందుకంటే 60 days 65 days ఇంకో 15 days తర్వాత ఇస్తారు అంటే 90 days అయిపోతుంది. అన్ని రోజులు వెయిట్ చేయకూడదు. సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ లీగల్ గా అఫీషియల్ గా కరెక్ట్ ఉన్నాయి అంటే మీరు అఫీషియల్ గా మెయిల్ పెట్టే వరకు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండదు. అఫీషియల్ గా మెయిల్ పెట్టండి, ఎందుకంటే మెయిల్స్ కే భయపడతారు ఎవరైనా. మెయిల్ పెట్టి నాకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ క్లియర్ చేయకపోతే నేను లీగల్ గా వెళ్తానని. ఇంకోటి భయం అని ఇట్లా కాకపోయినా కానీ నాకు పిఎఫ్ లో కూడా లాస్ట్ ఏప్రిల్ మంత్ నుంచి నాకు పిఎఫ్ అమౌంట్ కూడా పడట్లా. ఓకే, నాకే కాదు ఆర్గనైజేషన్ లో 70 members ఉంటే మొత్తానికి అలానే ఉంది. ఓకే, నేను అడిగితే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ కి మొత్తం ఫుల్ అండ్ దీని గురించి ఏదో డిస్కషన్ ఏదో ఉందన్న. ఓకే, ఆ రోజుకి క్లియర్ అవుతుంది. పిఎఫ్ కూడా మీ దగ్గర నుంచి కంపెనీ డిడక్ట్ చేస్తుంది అంటే వాళ్ళు క్రెడిట్ చేయాలి. నా అమౌంట్ నుంచి డెబిట్ అవుతుంది అంటే వాళ్ళు క్రెడిట్ చేయాలి. లేదు అంటే ఇది లీగల్లీ రాంగ్ అది. ఓకే, సో ఒకసారి అంటే వెళ్ళొచ్చు, కాకపోతే ఉన్న మంచి గుడ్ కండిషన్స్ ని పోగొట్టుకోకూడదు. ఉన్న దాంట్లో అయితే నాకు మంచి ఒపీనియన్ ఉంది. ఇప్పటికి కూడా నేను వాళ్ళతో కాల్ చేసినా మంచిగా మాట్లాడగలను. మళ్ళీ ఇలా లీగల్ గా పోవడం వల్ల ఒకటి ఓకే ఫైట్ చేయడం ఓకే చెయ్యొచ్చు, కానీ
దీనివల్ల ఒకటి ఏదన్నా నెగిటివ్ వచ్చినా ఎందుకు అనే విధంగా దాని నేను బదులు మీరు కానీ నాలాగా ఇంకా కూడా ఉన్నారు. నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా 4-5 ఉన్నారు. వాళ్ళకి కూడా సేమ్ ఇలానే చిన్న కంపెనీ అన్నారు కాబట్టి ముందు మెయిల్ పెట్టండి, తర్వాత కాల్ చేసి మాట్లాడండి, నాకు ఇబ్బంది అవుతుంది, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ క్లియర్ చేయాలని. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా హార్ష్ రెస్పాన్స్ వస్తే అప్పుడు మీరు నేను లీగల్ గా వెళ్తానని మీరు దీంట్లో కొంచెం నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగినప్పుడు కానీ నేను ఓకే అంటే గుడ్ కండిషన్స్ అన్ని స్మూత్ గా వెళ్తున్నంత వరకు ఉంటుందండి. కానీ దీనికి కూడా నా కష్టం 24/7 అవైలబిలిటీ. నేను వర్క్ చేసి ఏ రోజైనా మార్నింగ్ 5 చేసినా నేను అవైలబుల్ ఉంటాను, నైట్ 12-1 తర్వాత చేసినా నేను అవైలబుల్ ఉంటాను. ఇప్పుడు మీ మంచితనాన్ని బట్టి మీకు 90 days నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు మీరు ఎలాగా కంపెనీ చాలా మంచిది నాకు హెల్ప్ చేశాను అనుకున్నారు, అదే మంచితనం బట్టి మీకు సెవరెన్స్ పే ఇవ్వాలి కదా, వేరే కంపెనీస్ లో ఇస్తారు, ఇవ్వలేదు. ఓకే, సో మీరు ఎంత మంచితనం మెయింటైన్ చేస్తున్నారో కంపెనీ వాళ్ళు కూడా సేమ్ అదే డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. సో లేదు అంటే లీగల్గా వెళ్ళచ్చు. ఓకే, అండ్ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా సిన్సియర్ సజెషన్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్, ఈ 3 మెయింటైన్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళండి. మీరు ప్రతి నెల 1,00,000 ఇన్వెస్ట్ చేసినా 2 లక్షలు ఇన్వెస్ట్ చేసినా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు అంటే మీ ఫ్యామిలీని మోసం చేస్తున్నట్టే, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అంటే మీ ఫ్యామిలీకి అన్యాయం చేస్తున్నట్టే, ఎమర్జెన్సీ ఫండ్ లేదు అంటే మిమ్మల్ని మీరు రిస్క్లో పెట్టుకున్నట్టే. ఓకే, సో ముందు ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ముందుకు వచ్చి జనాలకి ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెన్స్ చెప్పడం కోసం. సో మనం ఇంకా వేరే అదర్ ప్లానింగ్స్ ఏం చేయట్లేదు. సో మీరు త్వరగా జాబ్లో సెట్ అవ్వాలి అనుకున్నాను. సో మీ టెక్నాలజీ అండ్ ఎందుకంటే మీరు యాక్టివ్గా జాబ్ చూస్తున్నారు కాబట్టి మనలో 90% ఎంప్లాయీస్ వీడియో చూసే వాళ్ళు ఐటీ వాళ్ళు ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, లీడ్స్ ఉంటారు. సో మీ టెక్నాలజీ స్కిల్ సెట్ చెప్పండి, సో దట్ వాళ్ళ కంపెనీలో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే రిఫర్ చేస్తారు. నేను క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ గా లాస్ట్ 3.5 years నుంచి వర్క్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను యాక్టివ్గా లుకింగ్ ఫర్ ఓపెన్ పొజిషన్స్, కాంట్రాక్ట్ ఆర్ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఆర్ కాంట్రాక్ట్ గా చూస్తున్నాను. ఏదైనా సరే డెవాప్స్ సైడ్, AWS డెవాప్స్ సైడ్ మీరు ఆపర్చునిటీ చూస్తున్నారు. మీ టోటల్ ఎక్స్పీరియన్స్ 3.5 years. 3 years. ఇన్ కేస్ మీ కంపెనీలో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే సో రిఫర్ చేయండి. ఆయన మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. సో మెయిల్ చేయండి, మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. Sure, థ్యాంక్ యూ అండి.